హాయ్ గైస్, దిస్ ఇస్ అగా వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. ఫైనల్ గా యూట్యూబ్ నుంచి అయితే మనకు ఒక అచీవ్మెంట్ రావడం జరిగింది. అదేంటంటే ఇది ఏంటంటే యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ అనమాట. ఇది రావడానికి అయితే మాత్రం 2019 నుంచి 2024 వరకు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాం. అండ్ మా టీం కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయింది. అట్ ది సేమ్ టైం మంచి టీం వర్క్ ఇదైతే సాధించాం అనమాట. అట్ ది సేమ్ టైం మీ సపోర్ట్ కూడా సాధించాం. అండ్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ దీన్ని అన్బాక్స్ చేసే ముందు అయితే మాత్రం వీటన్నిటి కోసం మాట్లాడుకుని ట్రై చేద్దాం. వీడియో అయితే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కానీ లాస్ట్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. యాక్చువల్లీ యూట్యూబ్ జర్నీ అయితే 2019 నుంచి 2024 వరకు జరిగింది అన్నమాట. ఇంకా జరుగుతూనే ఉంది. 2019 లో స్టార్ట్ అవడానికి గల కారణం ఏంటంటే పాండమిక్ టైంలో మాత్రం మాకు అనిపించింది ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. సో మేమైతే ఒక ఛానల్ స్టార్ట్ చేసాం. సో ఆ ఛానల్ ఏం వద్దులేండి, ఎందుకంటే అది మా వరకు అయితే మాత్రం చాలా అంటే మనీ లాస్ కానీ అండ్ కొన్ని దాని నుంచి అయితే నేను నేర్చుకోవాల్సి వచ్చింది అనమాట. అండ్ దానికైతే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మాకు ఫస్ట్ అడిగేసినందుకు దానివల్ల వేసాం. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏంటంటే ఎట్ని జిల్లాలో ఏ గోల్ చేయాలో మాకు సరైన గైడెన్స్ ఏం లేకపోవడం వల్ల చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాం. అలాంటి స్ట్రగులింగ్ టైంలో ఒక పంచతంత్ర టీవీ అని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అదంతా మీకు తెలిసి ఎంత బాగా అచీవ్ అయిందో. అండ్ ఇంత బాగా పాపులర్ అవడానికి కారణం అయితే చాలా మంది అయితే ఉన్నారు. దానిలో అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, తర్వాత డిస్కరేజ్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ మా సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ మా టీమ్ కి అయితే ఇంకా థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ అన్నిటికన్నా ఎక్కువ దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి కూడా మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్కరేజ్ చేసే వాళ్ళకి కొంచెం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళే నాకు మెయిన్ అనమాట. అండ్ నేనైతే ఒక ప్రాపర్ జాబ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ వచ్చేటప్పటికైతే మాత్రం చాలా మంది అయితే డిస్కరేజ్ చేస్తారు. మోస్ట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ డిస్కరేజ్ చేస్తారు, ఫ్రెండ్స్ కూడా డిస్కరేజ్ చేస్తారు. మాకు సింగిల్ సబ్స్క్రైబ్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారు, లేదా వాళ్ళకి కూడా ఫోన్ చేసి మరీ అడిగారు. సో ఇదంతా జరిగింది అనమాట. సో చాలా మంది డిస్కస్ చేశారు. సో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీరు అవ్వాలనుకుంటే ఇంకా అవ్వాలని పట్టుదల అయితే వచ్చింది. కొంత పేరున్న వాళ్ళు కూడా మాకైతే డిస్కస్ చేయడం జరిగింది. బట్ సక్సెస్ అవ్వడానికి అయితే వాళ్ళ మాటలు మేమైతే ఎందుకు అవ్వకూడదు అన్న దాంట్లో తీసుకున్నాం. సో వాళ్ళకి కూడా మీకు ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళమాట. సో మాకు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా డిస్కస్ చేసేవాళ్ళు కాదు, ఎంకరేజ్ చేసే వాళ్ళు డబుల్ ఉన్నారన్నమాట. సో వాళ్ళు కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఒక్కొక్కసారి నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నా సరే వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దానివల్ల అయితే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ మా మదర్ కి మోస్ట్లీ ఏంటంటే నా ఫ్యామిలీలో ఎవరు అంతే నాకు సపోర్ట్ చేయలేదు. సో అప్పటికి మేము సెటిల్ అయిన జాబ్ అనమాట. అండ్ మంత్ కి 25K శాలరీ, అంటే మరీ ఎక్కువ కాకపోవచ్చు, బట్ 25K అనేది మాకు ఓకే. మా మిడిల్ క్లాస్ లైఫ్ ఇది బాగానే ఉండేది. వచ్చిన జాబ్ వదులుకొని యూట్యూబ్ ఫీల్డ్ దిగుతానని చెప్పేసి ఒక ఆఫీస్ పెడతాను అండ్ సిస్టమ్స్ కొంటాను ఇవన్నీ అంటే ఎవరు అంతగా నమ్మలేదు. కానీ మా మదర్ నమ్మి నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. నేను అచీవ్ అవుతానో లేదో తెలియదు, కాకపోతే మా అమ్మ చెప్పిన మాట ఏంటంటే నువ్వు అచీవ్ అవ్వినా అవ్వకపోయినా సరే, ఫెయిల్ అయినా ఏమైనా సరే నువ్వు ఒక ట్రై చేయు, పోయినా పర్లేదు ట్రై చేయన్నారు. సో ఆ సపోర్ట్ అనేది చాలా మంది పేరెంట్స్ నుంచి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ దానివల్ల అయితే మా మదర్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంటే మా అబ్బాయి ఇది చేస్తున్నాడని చెప్పుకునే అంత స్థాయిలో ఎప్పుడు నేను అంత అచీవ్ చేయలేక, దానివల్ల ఏంటంటే మా అమ్మ కూడా చాలా మంది నెగిటివ్ గా బాధపడింది అనమాట. అండ్ ఎందుకు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇలా అయిపోయింది. సో ఫైనల్ గా వాళ్ళు చెప్పుకోవడానికి ఒక మంచి అనిపించింది అన్నమాట. ఈ టైంలో మాత్రం మా అమ్మ అని చెప్పి చాలా మంది ఫోన్ చేసి చెప్పేటప్పటికి వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ మా మదర్ కి కూడా నాకు ఇది చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ మా మదర్ కి థ్యాంక్ యూ చెప్పాలంటే చిన్నవాడు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. అండ్ ఇంకా మా టీం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంకా మా టీం అయితే మాత్రం పంచతంత్ర టీవీ స్టార్ట్ చేస్తాను అండ్ ఇలా అనుకునేటప్పటికైతే మాత్రం మా టీం అందరూ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. బట్ దానికైతే నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ ఒక బిగ్గర్ బాస్ అనే ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు చాలా మంది అయితే మాత్రం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం కొంచెం అప్రిసియేషన్ కూడా బాగా వచ్చింది, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత పబ్లిక్ టాక్స్ చేసాం, అది ఇంకా బీభత్సంగా సక్సెస్ అయింది. కావేరి వల్ల అయితే చాలా బాగా సక్సెస్ అనమాట. అండ్ ఫస్ట్ అయితే బిగ్గర్ బాస్ చేసిన సాయి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్, ఎందుకంటే తను కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. అండ్ మా కెమెరామెన్ అజయ్ అండ్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు, స్టిల్ అప్పుడు కూడా సపోర్ట్ చేశాడు. అండ్ అజయ్ అయితే మాత్రం బెట్టింగ్ బంగారు అయితే మొత్తం బీభత్సం చేశాడు, మన అందరికీ తెలిసిందే. అండ్ గౌరీ శంకర్ కూడా తనైతే యోగా మాస్టర్, స్టిల్ మాకు వచ్చి కూడా మన పంచతంత్ర టీవీకి అయితే మనం చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. టీం అందరూ కూడా ఎలా అంటే ఒక పిల్లర్ లాగా అనమాట. ఒక బైక్ ఒక బిల్డింగ్ కనబడుతుందంటే కింద పిల్లర్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ పిల్లర్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే అంతే మంచిది అనమాట. సో మా టీం అనేది అంతకన్నా డబుల్ స్ట్రాంగ్ ఉండి ఇంత ఈ స్టేజ్ లో నిలబెట్టారు. సో వాళ్ళకైతే మాత్రం నీకు థ్యాంక్ యూ చెప్పాలనే ఆలోచన లేదు, ఎందుకంటే ఇదైతే వాళ్ళది కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలక్కలేదు, ఎందుకంటే వాళ్ళు కంగ్రాట్స్ చెప్పాలి యాక్చువల్ మూవీ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే ప్రోగ్రామ్స్ చాలా అయితే ఉన్నాయి. సో వాటికి కూడా మంచి టీమ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఎవరో ఒక సపోర్ట్ ఉంటే బాగుంటది అనేది రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. సో నాకైతే ఆ సపోర్ట్ అనేది ఇదైతే ఎప్పుడే స్టార్ట్ అయింది, ఈ ఆలోచన కూడా నాది కాదు. కంప్లీట్ చెప్పాలంటే పేరున్న ఛానల్ చూపించి ఈ
విధంగా నువ్వు ఏం చేస్తావంటే చాలా మంచి సక్సెస్ అవుతావు. సో దీనికైతే నువ్వు చెయ్యి, నేనైతే వెనకాతలు ఉంటానని చెప్పడం జరిగింది. ఆయన ఎవరంటే మా హుసేన్ సార్ అనమాట. అండ్ హుసేన్ సార్ అండ్ అనుష మేడం ఇద్దరు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను చేసిన ఏ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ గా చెప్పాలంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే కంప్లీట్ నీ షార్ట్ ఫిల్మ్ టీమ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంత పెద్ద ఐడియా లేదు. అండ్ నేను చేస్తానో చేయలేను ఒక తర్వాత విషయం ఫస్ట్ చెప్పేసాను, నేను చేయలేనేమో అండి అని చెప్తే వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేసి ఎందుకు చేయలేను, ట్రై చేయు, వేలైనా పర్లేదు మళ్ళీ ట్రై చేయి అన్నారు. సో అదైతే మాత్రం నా లైఫ్ నిజంగా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సమ్ టైమ్ నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడైనా లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడైనా ఏదైనా సరే, ఏదైనా జరిగినప్పుడు ఎప్పుడైనా సరే నాకు ఆ నుండి ఇచ్చే కాన్ఫిడెన్స్ అనేది చిన్నది కాదు, చాలా అంటే చాలా ప్లస్ అయింది. వాళ్ళ వల్ల అయితే మాత్రం నిజంగా నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా పెరిగింది. ఇప్పుడు వరకు నాకు ఒక గోల్ కానీ ఏం కానీ పెద్దగా ఉండేది కాదు అప్పట్లో. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే చాలు, లేదంటే ఒక వెబ్ సిరీస్ చేస్తే చాలు అనుకునేవాడిని. బట్ వాళ్ళు ఎప్పుడైతే నాకు కలిసి ఇలా ఒక గైడెన్స్ ఇచ్చి నాకు ఒక మార్గదర్శకులు అనిపించారో, సో నా లైఫ్ కి రియల్ గోల్ ఏంటి అనేది అయితే మాత్రం నా లైఫ్ లో బాగా ఫిక్స్ అయిపోయి అనమాట. అండ్ నాకు రియల్ గోల్ చెప్పానంటే ఇప్పుడు మీరు ఎలా అనుకుంటారంటే కేవలం సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడే ఎంత ఓవర్ గా బిల్డప్ అవసరం అనుకుంటారు కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు. సో నా గోల్ అచీవ్ చేయడానికి అయితే మాత్రం ఇంకా షార్ట్ వర్క్ చేస్తాను. సో అంత నేను కాన్ఫిడెంట్ గా ఉండడానికి గల కారణం అండ్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చిన మా హుసేన్ సార్ కి అండ్ అనుష మేడం కి వీళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా అయితే ఇదే అనమాట. అండ్ ఇంకా లేట్ వద్దు, ఇంకా అయితే ఇప్పటికే బాగా టైం తినేసాను. అండ్ ఇంకా అయితే మాత్రం మనం యూట్యూబ్ ప్లే బటన్ అయితే మాత్రం మనం అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా? ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన థ్యాంక్ యూ బటన్ అన్నమాట. ఇదైతే అఫీషియల్ గా యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయాం మనం. మనకి ఇదైతే మాత్రం చాలా మెయిన్. చూసుకున్నప్పుడు 10 1 సబ్స్క్రైబ్ నుంచి 100K సబ్స్క్రైబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇది చాలా బాగుంది. అండ్ ఇది అవార్డు లాంటిదే, మనం పెట్టిన ఖర్చుకి దీనికి సంబంధం లేదు కానీ బట్ దాని అంతటికన్నా ఇదే ప్రైజ్లెస్ గిఫ్ట్ అని అనిపిస్తుంది నాకు. అండ్ ఇది వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత పెట్టావు ఏంటి అదేంటి గుర్తు రాలేదు నాకు. ఇదైతే నా లైఫ్ లో నేను చేయగలిగిన ఏదైనా మంచి పని కానీ ఏదైనా సాధించాను అనుకుంటే మాత్రం మేబీ ఇదే అనుకుంటా. ఇదైతే ఇంకా యాడ్ అని అవ్వాలని కోరుకున్నా. అండ్ చూడండి ఇక్కడైతే మాత్రం నాకు బాగా అనిపించింది ఏంటంటే పంచతంత్ర టీవీ 100K సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఈ పేరు ఎక్కడైతే ఉందో ఇదైతే మాత్రం చాలా అంటే చాలా ప్లస్ అయింది మన లైఫ్ కి అండ్ మన ఫ్యామిలీకి అందరికి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇది డెడికేట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా మీ సక్సెస్, మీ చేసింది. ఫైనల్ గా అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, అండ్ మీరు కామెంట్స్ చేయొచ్చు ఎందుకంటే మీకు రైట్స్ ఉన్నాయి, ఎందుకంటే మనది కాబట్టి ఖచ్చితంగా మీ కామెంట్స్ తీసుకొని మేము దాని అయితే మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తాం. కొన్ని కామెంట్స్ అనేది కొంచెం పర్సనల్ గా వెళ్తున్నారు అండి, ఫ్యామిలీ సినిమా చేస్తూ కొన్ని అయితే కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు మా ఫ్యామిలీ కాబట్టి మన ఫ్యామిలీ అయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా తిట్టుకుంటామా లేదంటే ఎంత బ్యాడ్ గా మాట్లాడతామా అనేది ఆలోచించండి. నేనైతే అలా చేయను, మరి మీరు కూడా చేయరని కోరుకుంటా. అఫ్ కోర్స్ ఈ మాట ఒక్కదాని వల్ల మారిపోతారని కాదు, మారితే హ్యాపీ అంతే. సో చూసారు కదా, ఇలాంటి సక్సెస్ ఇంకా యాడ్ ఆన్ అవుతూ కోరుకుంటున్నా. అండ్ మా టీమ్ అండ్ నేను కూడా మీకు ఎంటర్టైన్ అవ్వడానికి అయితే చాలా గట్టిగా ట్రై చేస్తాం. ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి, ఓకేనా? ఇంకా మీ సపోర్ట్ ఇంకా మంచిగా ఇవ్వండి, ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తాం. అండ్ ఇలాంటి కూడా కొంచెం ఎక్కువ ఇవ్వండి. థ్యాంక్ యూ.